ట్రంప్కి ఇంకా మంటెక్కిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద కూటములు నాటో, EU. యూరోపియన్ యూనియన్లో 28 దేశాలు ఉన్నాయి, నాటోలో 30 దేశాలు. మొన్నటిదాకా అది కూడా 28, ఓ 2 ఈ మధ్యకాలంలో యాడ్ చేశారు. అంటే అతిపెద్ద కూటములు, ఈ 2 కూటముల్ని నడిపించేది అమెరికా, శాసించేది అమెరికా, యూరోపియన్ యూనియన్ కానీ నాటోని కానీ. ఇప్పుడు వాళ్ళతో సంబంధం లేని కూటమి బ్రిక్స్, ఏదైతే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిపింది. అయితే అమెరికా జీడిపి ఎంత ఉందో ఈ బ్రిక్స్ జీడిపి అంతే ఉంది. జనాభా పరంగా చూస్తుంటే బ్రిక్స్ అనేటటువంటి వాళ్ళు ప్రపంచంలో 55% ఉన్నారు. ఈ నాటో, యూరోప్ దేశాలన్నీ కలిపినా కూడా అట్లా సాధ్యం కాదు. ఇప్పుడు బ్రిక్స్ పెరిగితే వీళ్ళందరూ కనుక బ్రిక్స్ అంతా కనుక డాలర్ రహితంగా వ్యాపారం చేస్తే అమెరికా కొలాప్స్ అయిపోతుంది. అదే ట్రంప్కి మంట. అందుకే బ్రిక్స్ని చెడగొట్టాలనుకుంటున్నాడు. అందులో భాగంగా భారత్ని ఇబ్బంది పెడుతున్నాడు. అయితే వచ్చే సమ్మిట్ నాటికి, బ్రిక్స్ సమ్మిట్ నాటికి 32 దేశాలు బ్రిక్స్లో కలుస్తాయి. ఇది తాజాగా వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు చెప్పేటటువంటి మాట. ఇది ఐక్యరాజ్య సమితికి కూడా ప్రత్యామ్నాయంగా తీసుకెళ్లేటటువంటి విధంగా అడుగులు పడుతున్నాయి.